చాలా మంది చామగడ్డలతోటి పులుసు గానీ సాంబార్ గానీ చేస్తుంటారు. బట్ నేనైతే రెగ్యులర్ గా మా ఇంట్లో చామగడ్డతో ఫ్రై చేస్తా. ఇది మస్తు టేస్టీగా ఉంటది. ఈ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే చామగడ్డల్ని మంచి కడుక్కొని పొట్టు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ కట్ చేసుకున్న ముక్కల్ని వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక 50% కుక్ చేసుకోండి. అట్లా హాఫ్ బాయిల్ చేసుకున్న ముక్కలన్నీ పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఆ తర్వాత చల్లారిన ముక్కలన్నిటిని డీప్ ఫ్రై చేసుకోండి. షాలో ఫ్రై చేసుకుంటే కూడా బాగానే ఉంటది, కానీ డీప్ ఫ్రై చేసుకున్నంత టేస్ట్ అయితే రాదు. పక్కా డీప్ ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ముక్కలన్నింటినీ సాటే చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ తర్వాత కళ్యమాకు, కొంచెం దంచుకున్న ఎల్లిపాయ వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకున్న ముక్కల్ని వేసుకొని కొంచెం పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, ఒక 2 స్పూన్స్ ఆఫ్ నువ్వుల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్ లో ఒక 2 to 3 minutes దాకా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా అసలు క్రేజీ ఉంటది టేస్ట్. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇది చేసుకున్న రోజైతే మా ఇంట్లో నేను అన్నం అయ్యేదాకా కూడా వెయిట్ చేయను, వెంటనే ఒక హాఫ్ బౌల్ తినేస్తా. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్.